మద్యం కుంభకోణం కేసులో కీలక సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సిట్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 19న విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. కసిరెడ్డి పెట్టుబడులు పెట్టిన సంస్థలను విచారించేందుకు సిట్ అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. రాజు పెట్టుబడులు పెట్టిన చిత్రరంగంలో సంస్థలను కూడా విచారించనున్నారు. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్ విచారణకు రేపు హాజరవుతున్న నేపథ్యంలో ఈ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరు కావాలని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సిట్ అధికారులు గతంలో నోటీసులు ఇచ్చినా వాటిని బేఖాతరు చేశారు. తాజాగా మరోసారి నోటీసులివ్వడంతో ఇప్పుడైనా విచారణకు వస్తాడా అనే సంశయం కలుగుతుంది. మద్యం స్కామ్లో దోచిన నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు రాజు పలు సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు సిట్ అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఓ చిత్రం నిర్మాణానికి ఈ నగదు వినియోగించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో చిత్ర నిర్మాణ సంస్థలను సైతం సిట్ అధికారులు విచారించే అవకాశం ఉంది. కసిరెడ్డి తండ్రి ఉపేంద్రరెడ్డికి నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు విచారణకు హాజరు కావాలని కోరారు. హైదరాబాద్లోని కసిరెడ్డి ఇల్లు, కార్యాలయం, ఆయన బంధువుల ఇళ్లలో 2 రోజుల పాటు 15 సిట్ బృందాలు తనిఖీలు జరిపాయి. కీలక దస్త్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలువురు డైరెక్టర్లు, రచయితలకు అడ్వాన్సులు ఇచ్చినట్లు సిట్ గుర్తించింది. గత ప్రభుత్వ హయాంలో అత్యధికంగా ఆర్డర్స్ దక్కించుకుని విక్రయాలు జరిపిన మద్యం కంపెనీలను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే పలు మద్యం కంపెనీల ప్రతినిధులను విచారించారు. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన ఎక్సైజ్ అధికారులను సైతం సిట్ అధికారులు విచారించనున్నారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి తాజాగా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18న విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. అయితే 17వ తేదీన విచారణకు హాజరవుతానని విజయసాయిరెడ్డి రిప్లై ఇచ్చారు. గురువారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని సిట్ కార్యాలయంలో విజయసాయిని విచారిస్తారు. ఈ విచారణలో కీలక విషయాలు బయటపడే అవకాశాలున్నాయి. మద్యం కేసులో కర్త, కర్మ, క్రియ అన్నీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేనని విజయసాయిరెడ్డి గతంలో అన్నారు. స్కామ్కు సూత్రధారి, పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని చెప్పారు. వైసీపీలో నెంబర్ 2గా చెలామణి అయిన విజయసాయికి లిక్కర్ స్కామ్ గురించి కీలక సమాచారం తెలిసి ఉండవచ్చని సిట్ అధికారులు భావిస్తున్నారు. మద్యం స్కామ్లో దోచిన సొత్తు ఏ మార్గాల ద్వారా ఎక్కడకు చేరిందనే విషయం ఆధారాలతో సహా రాబట్టే అవకాశం ఉంది.